ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ 4వ ఓడిఐ. ఈ వీడియోలో ఏ టీం బాగుంది, పిచ్ రిపోర్ట్ ఏంది, కీ ప్లేయర్స్ ఎవరెవరు, డ్రీమ్ 11 లాంటి టీమ్స్ ఎలా పెట్టాలని చూద్దాం. ఫస్ట్ మనం రెండు టీమ్స్ ని కంపేర్ చేస్తే బ్యాటింగ్ విషయంలో ఆల్మోస్ట్ హెడ్ టు హెడ్ ఈక్వల్ గానే ఉన్నారు. కానీ ఫాస్ట్ బౌలింగ్ విషయంలో ఇంగ్లాండ్ బౌలింగ్ కొంచెం వీక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ బౌలర్స్ బాల్ ని బాగా ఫాస్ట్ వేయగలరు కానీ స్వింగ్ అనేది కొంచెం తక్కువ చేయగలరు. కానీ ఆస్ట్రేలియా బౌలర్స్ స్వింగ్ బాగా చేయగలరు, ఫాస్ట్ కూడా బాగా వేయగలరు. ఇంకా స్పిన్ విషయంలో ఇంగ్లాండ్ కే కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ కి దాదాపు 4 బౌలింగ్ ఆప్షన్స్ ఉంది. కానీ ఆస్ట్రేలియాకి చాలా తక్కువ మంది స్పిన్ వేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ కి 2 రోజుల ముందు నుంచి వర్షం పడుతూనే ఉంది. మ్యాచ్ టైమింగ్ లో కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కి ముందు పడిన వర్షం వలన పిచ్ లో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది, అవుట్ ఫీల్డ్ కూడా స్లో అయి ఉంటుంది. దీని వలన ఫస్ట్ ఇన్నింగ్స్ పవర్ ప్లే బ్యాటింగ్ ఆడటం చాలా కష్టంగా ఉంటుంది. ఈ తేమ వలన ఫాస్ట్ బౌలర్స్ కి బాగా స్వింగ్ దొరుకుతుంది. సో వికెట్లు తీసే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి బౌలర్స్ వచ్చేసి ఆస్ట్రేలియా వైపు మిచెల్ స్టార్క్, జోష్ హేజల్వుడ్, అదే ఇంగ్లాండ్ వైపు అయితే బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్. కానీ ఒక 15 ఓవర్ల తర్వాత స్పిన్ అనేది ఎక్కువగా వేస్తారు. కానీ ఈ పిచ్ మీద వర్షం వలన స్పిన్ కి అంత అనుకూలత ఉండదు. సో బ్యాటింగ్ కే అనుకూలిస్తుంది. సో ఇలాంటి టైంలో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషెన్, హ్యారీ బ్రూక్ లాంటి బ్యాట్స్మెన్స్ బాగా ఆడేదానికి అవకాశం ఉంది. మ్యాక్స్వెల్, జకోబ్ బైతల్, జమీ స్మిత్ లాంటి అటాకింగ్ బ్యాట్స్మెన్స్ కూడా బాగా పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వచ్చినా కూడా పవర్ ప్లేలో ఇంచుమించు సేమ్ గానే ఉంటుంది. ఫాస్ట్ బౌలింగ్ బాగా పడుతుంది. ఒక 15 ఓవర్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి ఇంకా బాగా అనుకూలిస్తుంది. సో ఓవరాల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక 300 పైన కొడితే ఫస్ట్ ఇన్నింగ్స్ గెలవడానికి అవకాశం ఉంటుంది. కానీ 300 లోపు కొడితే చేజింగ్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు డ్రీమ్ 11 లాంటి టీమ్స్ ఎలా పెట్టాలని చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ టీమ్ లో నుంచి ఓపెనర్ల కంటే కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ని పెట్టుకుంటే మంచిది. సెకండ్ ఇన్నింగ్స్ టీమ్ లో నుంచి పవర్ ప్లే లో బౌలింగ్ వేసే ప్లేయర్స్ ని పెట్టుకోవాలి. మిడిల్ ఓవర్స్ లో ఎవరైతే బాగా అటాక్ చేస్తారో లైక్ మ్యాక్స్వెల్, జాకోబ్ బైతల్ లాంటి వాళ్ళ ఆల్రౌండర్లు కూడా స్పిన్ కూడా వేస్తారు. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ టీం నుంచి కూడా ఓపెనర్స్ కంటే కూడా ఒక నెంబర్ 3 బ్యాట్స్మెన్ నుంచి పెట్టుకుంటే మంచిది. వీళ్ళు లాంగ్ ఇన్నింగ్స్ అంటే ఒక 70-80 రన్ల పైన కొట్టి మ్యాచ్ గెలిపించేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి కండిషన్స్ లో ఎలాంటి టీం పెట్టుకోవాలనేది ఎగ్జాంపుల్ గా ఒక 2 టీమ్స్ నేను స్క్రీన్ షాట్స్ పెడతాను. సో దాన్ని బట్టి మీరు కొంచెం మీ టీమ్స్ లో మాడిఫికేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో క్రికెట్ తెలుగు ఫర్ మోర్.